హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము గుత్తొంకాయ కూర చేస్తున్నామండి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. ఫస్ట్ వాష్ చేసి పెట్టాను. తర్వాత సాల్ట్ వేసి సాల్ట్లో కూడా ఒక 15 minutes వంకాయలన్నీ బాగా కడుక్కున్నానండి. ఎందుకంటే చూడండి ఇలా బ్లాక్ కలర్ అంతా వెళ్తుందనమాట సాల్ట్ వేసి కడిగితే. సో అందుకని చెప్పి నేను ఒక 15 minutes నానబెట్టానండి సాల్ట్లో. నెక్స్ట్ మనం గుత్తొంకాయ కూర ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను పల్లీలన్నీ కూడా వేయించి పట్టు తీసుకున్నానండి. పల్లీలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కోకోనట్ అండి, అలాగే కొంచెం బాదం అండి, అలాగే 1/2 teaspoon గసగసాలు. నెక్స్ట్ కవర్ పెట్టి ఇవన్నీ కూడా పైన పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత 1 tablespoon సాల్ట్, పసుపు కొంచెం అండి, గరం మసాలా 1/2 tablespoon అండి, 1 tablespoon రెడ్ చిల్లీ, కొరియండర్ పౌడర్ 1/2 tablespoon, 1/2 tablespoon జీరా పౌడర్. ఇక్కడ నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనము పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మసాలా అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, కొంచెం గట్టిగా ఉండేటట్టు. ఎందుకంటే వంకాయలకు మసాలా పెట్టినప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, శనగపప్పు, నెక్స్ట్ రెడ్ చిల్లీ, నెక్స్ట్ ఇక్కడ 1 ఆనియన్ కచ్చాపచ్చగా, నెక్స్ట్ కర్రీ లీవ్స్. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ 1 tablespoon అండి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటో పైన పేస్ట్లా గ్రైండ్ చేశానండి. ఎందుకంటే గ్రేవీ నీట్గా బాగా వస్తుంది కాబట్టి స్మూత్గా. టొమాటో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత టొమాటో పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. 1 by 1 ఇలా మసాలా అంతా పట్టించుకోవాలండి. చూడండి ఇలా పెట్టుకోవాలి. చూడండి టొమాటో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఆయిల్ సపరేట్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే. నెక్స్ట్ మనము ఇక్కడ వంకాయలు యాడ్ చేస్తామండి. వంకాయలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా అన్నీ ఒకసారి మసాలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ 2 tablespoon కర్డ్ అండి. కర్డ్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ పెట్టి అంతా కూడా నేను సిమ్లో కుక్ చేస్తున్నానండి. కవర్ తీసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతాయి వంకాయలన్నీ. నెక్స్ట్ లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోండి. చూడండి ఆల్మోస్ట్ మనకి గుత్తొంకాయ ఆయిల్ సెపరేట్ అవుతుంది కదండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మనకి. గుత్తొంకాయ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.